ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక మొత్తానికైతే కావ్యతో ఇక గొడవ పడుతూ నువ్వు ఏం పాస్వర్డ్ పెట్టావో చెప్పు అని చెప్పి ఇక మెసేజ్ చేస్తారు. నేను ఏం పాస్వర్డ్ పెట్టానో మీరు కనుక్కోలేరా? మీరు పెట్టింది నేను కనుక్కున్నాను కదా, మీరు కూడా అదే విధంగా కనుక్కోండి అని చెప్పి కావ్య ఫోన్ పెట్టేస్తుంది. రాక్షసి, ఖచ్చితంగా కనుక్కొని తీరుతాను. అదేమైనా పెద్ద బ్రహ్మ విద్య ఏంటి? ఏదో కోడి భాషతో ఏదో పెట్టుంటుంది అని చెప్పి రకరకాలుగా ఇక అన్నీ కూడా టైప్ చేస్తాడు. మొత్తానికి అన్నీ ఫెయిల్ అయిపోతాయి. ఇక ల్యాప్టాప్ ఆన్ చేయడం అస్సలు కుదరదు. ఇక రాజు అయితే అటు ఇటు తిరుగుతూ ప్రతి ఒక్కటి కొడుతూ ఇలాగే ఫెయిల్యూర్ అయిపోతూ ఏం చేయాలబ్బా అని చెప్పి మొత్తానికి ఇక తలకిందులు చేసి తపస్సు చేసినా కూడా నెంబర్ రాదు. ఇక ల్యాప్టాప్ అయితే ఓపెన్ అవ్వదు. ఇక నెక్స్ట్ డే అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగే ఇక అపర్ణ అలాగే ఇందిరాదేవి ఇద్దరు కూడా ఇక పెరడు వైపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రాజ్ ఇక నెమ్మదిగా కిందకి లేచి నడుచుకుంటూ రావడం చూసి ఏంటో కొంతమంది ఎంత చేసినా వేస్టే, ఇంటి పట్టునే ఉంటూ ఇక ఇంట్లో అందరితో పాటు కలిసిపోయి వంటలు చేయడం, అలాగే ఇక పెద్దవాళ్ళ ముచ్చట్లు వినడం, ఇంకా చెప్పాలంటే ఎవరికైనా సహాయం చేయడం, ఇవి తప్ప వాళ్ళకంటూ ఒక ధ్యేయం ఉండదు ఏంటో అని చెప్పి ఇక ఇద్దరు కూడా రాజు రావటం గమనించి మాట్లాడుకుంటూ ఉంటారు. మమ్మీ, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నాకు అర్థమైందిలే మమ్మీ, నా గురించే కదా అనగానే అవును నీ గురించే. నిజం కదా? నువ్వు కనీసం ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఈ లుంగి కట్టుకొని ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదురా రాజ్ అని చెప్పి అంటుంది అపర్ణ. చూడు మమ్మీ, ఇక కళావతిని సీఈఓ చేసిన తర్వాత నేను అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? అందుకే నేను ఇంట్లోనే ఉంటాను. అయినా మీ కోడలేమీ తక్కువ కాదు. కనీసం ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుందామన్నా పాస్వర్డ్ని అయితే చెప్పకుండా మీరు కనుక్కోండి అని పొగరగా పెట్టేసింది. దాన్ని తీసుకొచ్చి ఆఫీస్లో పెట్టారు అని చెప్పి కావ్య మీద ఇక చెప్తూ ఉంటాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? పాస్వర్డ్ గురించి ఇంట్లోనే ఇక ట్రై చేస్తూ ఉంటావా? ఆఫీస్కి వెళ్ళి కనుక్కో. తర్వాత ఇంకొక విషయం, ఈరోజు అంతా కూడా మీటింగ్ ఏర్పాటు చేశారంట. ఆ మీటింగ్కి వెళ్ళాలని లేదా నీకు అనగానే నేనా ఆఫీస్కా? అస్సలు వెళ్ళను. పాస్వర్డ్ లేకపోతే లేదు, ఓపెన్ చేసి తీరుతాను. నేను ఏ మీటింగ్కి వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పి మొండిగా ఇక లోపలికి వెళ్ళిపోతాడు రాజ్. కరెక్ట్గా ఒక 10 minutes 15 minutes తర్వాత ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకి వస్తాడు. ఏమైందిరా, అసలు వెళ్ళనన్నావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అది అర్జెంట్ మీటింగ్ అంట, డాడీ కాల్ చేసి చెప్పాడు, అందుకే వెళ్తున్నాను అనగానే ఏదో ఒకటి, ఆఫీస్కి అయితే వెళ్తున్నావు కదా, వెళ్ళు అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటారు. ఇక రాజు అయితే ఆఫీస్కి బయలుదేరుతాడు. ఆఫీస్కి వెళ్ళగానే లోపల కావ్య సీరియస్గా వర్క్ చేసుకుంటుంది. ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ ఉంటారు. శృతి కూడా రాగానే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి తన వర్క్ తను చేసుకుంటూ ఉంటుంది. ఇదేంటిది, ఎన్నడూ లేదు ఇంత సైలెంట్గా ఆఫీస్ ఉంది, చాలా మంచిగా ఉంది ఆఫీస్ అంతా కూడా సైలెంట్గా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంతకీ ఈ రాక్షసి ఏం చేస్తుందో అని చెప్పి దొంగచాటుగా డోర్ కొంచెం తీసి ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. కావ్య సిన్సియర్గా డిజైన్స్ గీస్తూ ఉంటుంది. ఇక కొంచెం మెల్లగా లోపలికి వచ్చి పాస్వర్డ్ చెప్తావా అని చెప్పి అంటాడు. ఒక్కసారిగా కావ్య హలో ఎక్స్క్యూజ్ మీ, ఏంటది? భయపడ్డాను. కనీసం లోపలికి వచ్చి అడగచ్చు కదా, అయినా నేను అడిగినప్పుడు మీరు చెప్పలేదు, మీరే తెలుసుకుంటానన్నారు, ఇప్పుడేంటి కొత్తగా నన్ను అడుగుతున్నారు అనగానే చెప్పు, నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు కొన్ని విషయాలు కావాలి, అవన్నీ చూడాలంటే నాకు ఇప్పుడు పాస్వర్డ్ కావాలి, చెప్పు అనగానే చెప్పను, మెసేజ్ చేస్తాను అని చెప్పి అంటుంది. నోటుతో చెప్పలేవా అనగానే నోటుతో చెప్పలేను, నేను మీకు మెసేజ్ చేస్తాను,
పాస్వర్డ్ని అని చెప్పి ఇక దయచేయండి అని చెప్పి అనగానే రాజ్ ఇక తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన వెంటనే ఇక పాస్వర్డ్ అయితే వాట్సాప్ చేస్తుంది కావ్య. అందులో ఐ లవ్ యూ శ్రీవారు అని చెప్పి పాస్వర్డ్ ఉంటుంది. ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఈ రాక్షసి నన్ను ప్రేమిస్తున్నానని చెప్తూనే ఉంటుంది, నా వెనకాల చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటుంది, దీనికి ఏమీ తక్కువ లేదు అని చెప్పి ఇక అనుకునే ఉండే లోపలే అంతరాత్మ వస్తుంది. ఏంట్రా ఇప్పుడేమైందని మూడుపడ్డావు అనగానే, ఒరే నీ మనసు నాకు తెలీదా, నీలో ప్రేమ కదిలిన నెమ్మటే నేను వస్తానని తెలీదా, కళావతి నీకు ఆ పాస్వర్డ్ చూపించేసరికి నీ మనసులో ఒక్కసారిగా ప్రేమ పొంగిపోయింది, అందుకే వచ్చానురా. ఎందుకురా బెట్టు చేస్తావు కళావతి విషయంలో, కళావతిని ఓకే చేసుకొని ఏదో ఒకటి ఇద్దరు ఒకటైపోండిరా. ఇప్పటికే తాతయ్య సీఈఓ చేశారు, ఇక ఆఫీస్లో ఉన్నట్టే ఇంటికి కూడా తీసుకొని వెళ్ళిపోతే సమస్యలన్నీ సద్దుమడుగైపోతాయి. చూసావు కదా ఆఫీసు ఎంత చక్కగా చేసిందో, నువ్వున్నప్పుడు ఎప్పుడైనా ఆఫీస్ ఇంత సైలెంట్గా ఉందా? అంతెందుకు ఆ రిసెప్షన్ దగ్గర కూర్చున్న శృతి అయితే ప్రతిసారి ఏదో ఒక వంక చెప్తూ సాగు చెప్తూ నీళ్ళు నమురుకుంటూ ఉంటుంది. ఈరోజు గుడ్ మార్నింగ్ చెప్పి చాలా సిన్సియర్గా వర్క్ చేసుకుంటుంది. ఇక ఆఫీస్ విషయానికి వస్తే ఎంత చక్కగా చేసిన మనిషి నీ లైఫ్లో ఉంటే నీకే బెనిఫిట్ కదరా. అంత 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 మంచి అమ్మాయిని ఏ రకంగా నువ్వు బాధ పెడతావు అనగానే, రే షడప్, ఏం మాట్లాడుతున్నావు? పిల్ల మంచిదే కానీ పిల్ల తల్లే, అన్నీ అబద్ధాలు, ఆ అబద్ధాలకే ఆద్యం పోసింది ఈ కళావతి అనగానే, ఏమోరా నీ ఇష్టం, నా మనసులో అయితే ఆ మెసేజ్ చూడగానే కళావతిని వెళ్ళి హక్ చేసుకోవాలనిపించింది అని చెప్పి ఇక మాయమైపోతాడు. ఇంతలోనే ఇక సుభాష్ వస్తాడు. ఏంటి రాజ్, ఏంటి ఇంత లేటు? అయినా ఇది మన ఆఫీసు, ఇది బయట వాళ్ళ ఆఫీస్ లాగా నీకు మెసేజ్ చేసే వరకు నువ్వు రావా? బోర్డ్ మీటింగ్లో నువ్వు లేకుండా అవుతుందా అనగానే, అదేంటి సీఈఓ ఆవిడ గారు కదా, నేను లేకపోయినా అవుతుందేమో అనుకున్నా అనగానే, చిన్నపిల్లవాళ్ళగా మాట్లాడద్దు రాజ్, ఈరోజు 2-3 కంపెనీలు మనకి అప్రోచ్ అవబోతున్నారు, వాళ్ళకి కొన్ని డిజైన్స్ అయితే ఖచ్చితంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే డిజైన్స్ గురించి కావ్య చూసుకుంటుంది, కానీ నువ్వు కూడా మీటింగ్లో ఖచ్చితంగా ఉండాలి, నిన్ను వాళ్ళు కలవాలని ఖచ్చితంగా అన్నారు అనగానే, ఇక వెంటనే సరే డాడ్ అందుకే వచ్చాను అని చెప్పి ఇక అలానే కూర్చుని ఉంటాడు. ఇక సుభాష్ అయితే, ఒరే రాజ్, ఈరోజు నీతో కొంచెం కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు కాదు, మీటింగ్ అయిపోయిన తర్వాత అని చెప్పి ఇక టెన్షన్గా మీటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు. కావ్య, రాజ్ అలాగే సుభాష్, ప్రకాశం నలుగురు ఉంటారు. ఇక చాలా వరకు మీటింగ్ అయితే ఇక సీరియస్గా సాగుతూ ఉంటుంది. అప్పుడు ఇక డిజైన్స్ గురించి మాట్లాడుతూ కావ్య గురించి ఇక ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. డిజైన్స్ చూపించగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కావ్య విపులీకరించటం, అదంతా చూసి చాలా ఇంప్రెస్ అవుతారు. ఇక కావ్య మాటలకి ఇక ఒక్కసారిగా అందరూ కూడా క్లాప్స్ కొడతారు. క్లాప్స్ కొట్టగానే రాజ్ మొహం అయితే మాడిపోతుంది. కావ్య మేడం గారు, మీరు చాలా గ్రేట్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా ఈ నగల్ని మార్కెట్లోకి ఇక వెళ్తే చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ డిజైన్స్ని మెచ్చుకొనే ఉంటారు, ఎందుకంటే ఇంత తక్కువ వెయిట్లో అంత చక్కగా తయారయ్యేలాగా మీరు డిజైన్స్ ఇచ్చారు అని చెప్పి ఇక రాజ్ గురించి కూడా మాట్లాడి, సార్ మీకు చాలా మంచి భార్య దొరికింది, ఈ రోజుల్లో ఏ భార్య కూడా కనీసం ఇంట్లో ఉంటూ కూడా తన పనులు తను చేసుకోవడానికి కూడా బద్ధకంగా ఇంట్లోనే ఉండిపోతూ ఉంటారు, కానీ మీ భార్య అలా కాదు, ఇంట్లో ఉండకుండా మీతో పాటు చేరి ఆఫీస్లో ఇంత కష్టపడి ఈరోజు ఇన్ని డిజైన్స్ గురించి ఇంత గొప్పగా చెప్పారు, చాలా గ్రేట్ సార్, మీరు నిజంగా లక్కీ అని చెప్పి అందరూ రాజ్ని పొగుడతారు. ఇక రాజ్ వంక కావ్య చూస్తూ ఉంటే కావ్య వంక రాజ్ కూడా చూస్తాడు. ఇక మొట్టమొదటిగా ఇదిగోండి, ఇది ఆర్డర్, ఈ ఆర్డర్కి సంబంధించిన మాకు 3 కేటగిరీకి సంబంధించిన ఆర్నమెంట్స్లో మాకు ఈ డిజైన్స్ యూజ్ అవుతాయి అని చెప్పి ఇక మొత్తానికైతే అక్కడ ఉన్న మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కావ్య డిజైన్స్కి ఇక చాలా మంచి మార్కులు వేస్తారు.
మొత్తం ఆర్డర్స్ అన్నీ కూడా ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇక రావటం జరుగుతుంది. ఇక మీటింగ్ అంతా అయిపోయినాక ఇక అందరూ వెళ్ళిపోతారు. కావ్య సరే మావయ్య గారు, నేను కొన్ని డిజైన్స్ గీయాలి అని చెప్పి తన రూమ్లోకి తను వెళ్ళిపోతుంది. ఇక రాజ్ ఇక సీరియస్గా నడుచుకుంటూ వస్తుంటే ఇక వెంటనే సుభాష్ వచ్చి ఇక రాజ్ నీతో కొంచెం మాట్లాడాలన్నాను కదా అనగానే, చెప్పండి డాడీ ఏం మాట్లాడాలి అనగానే, ఒరే రాజ్ ఎందుకురా అసలు నువ్వెందుకు ఇలా మారిపోయావు? నిజానికి కావ్య ఏం తప్పు చేసింది? మన కుటుంబం గురించి ఎప్పుడూ కూడా గొప్పగా ఆలోచిస్తుంది. అందరిలాగా కాకుండా తను ఎప్పుడూ కూడా ఇంట్లో అందరినీ ప్రేమగా చూసుకుంది. ఇక మమ్మీ విషయంలో కూడా మీ అమ్మ విషయంలో కూడా అసలు కావ్య అంటేనే ఇష్టం లేని అపర్ణకి ఈరోజు ఇప్పటికీ ఒక కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుంది. అలాంటప్పుడు నీ మనసునే ఎందుకు కష్టపెట్టింది కావ్య? అర్థం చేసుకో. ఆ రోజు జరిగిన విషయంలో కావ్యది ఏం తప్పుంది? అంతా కూడా కనకమే కదా ఆ రకంగా నాటకం ఆడిందని అందరూ చెప్పారు. దానికి తోడు ఇక మీ అమ్మ వాళ్ళు కూడా కనకానికి ఇక ఐడియా ఇచ్చారని చెప్పారు కదరా. ఇంకా నీకెందుకు కావ్య మీద కోపం అనగానే, లేదు డాడీ, నేను అబద్ధాన్ని సహించలేను. నన్ను మోసం చేశారు, నన్ను ఏమార్చారు. నేను చాలా స్ట్రగుల్ అయ్యాను డాడీ. అంత పెద్ద అబద్ధాన్ని అంత చక్కగా ఎలా చెప్తారు డాడీ? అందుకే ఆ కుటుంబం మీదే నాకు చిరాకు వచ్చింది అనగానే, ఒరేయ్ అబద్ధం చెప్పారు అంటున్నావు. అప్పటికెన్నడూ నువ్వు అబద్ధం చెప్పనట్టు. అలా అయితే నువ్వు నా గురించి ఎంత అబద్ధం చెప్పావు? ఒక పిల్లాడిని తీసుకొని వచ్చి అందరి ముందు నా కొడుకని చాలా రోజులు వాణ్ణి ఇక నీ బిడ్డగా నీ వంశాంకురంగా ప్రకటించావు. అది ఎంత పెద్ద అబద్ధం? మరి అది అబద్ధం అన్న తెలిసిన రోజు కావ్య నిన్ను చిరాకించుకోవాలి కదా, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కదా. ఎందుకని చిరాకించుకోలేదు అనగానే రాజ్ సైలెంట్ అయిపోతాడు. చూడరా, నువ్వు అనుకున్నట్టు ఎవరైనా అబద్ధం ఆడితే చాలా కోపం వస్తుంది. కానీ ఆ అబద్ధం మన మంచి కోసమే అని తెలిస్తే కోపం రాదు. నిజానికి ఆ మనిషి మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. కానీ నువ్వు ఆలోచించకుండా కనకాన్ని చాలా కోపంతో గడప తొక్కను అని చెప్పి వెళ్ళిపోయావు. ఆవిడ చేసిన తప్పే ఉంది? నిన్ను కావ్యని కలపాలనుకుంది. ఏ విధంగా నా అల్లుడు నా ఇంటికి వస్తాడో అదే ఆ రకంగా చెప్తేనే వస్తాడని అబద్ధం ఆడింది. ఆ మాటకే వస్తే నువ్వు చాలాసార్లు కొన్ని విషయాల్లో అబద్ధం ఆడావు. అమ్మకి నా విషయం దాచిపెట్టావు, భార్య దగ్గర దాచిపెట్టావు. తాతయ్యకి ఇక క్యాన్సర్ ఉన్నప్పుడు డాక్టర్లు ఇక చెప్పినా కూడా నువ్వు నేను ఇంట్లో ఎవరికి చెప్పలేదు. తాతయ్యకి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి నువ్వు కూడా కావ్యని ఇక చాలా ప్రేమగా చూసుకుంటున్నట్టు అందరి ముందు, ముఖ్యంగా తాతయ్య గారి ముందు నటించావు. మరి నీవన్నీ కూడా తప్పులు కాదా? ఇవన్నీ కూడా మోసాలని చెప్పి కావ్య ఏ రోజైనా నిన్ను అందరి ముందు ఆ రకంగా మాట్లాడిందా? మాట్లాడేది కదా. మరి ఎందుకు అంత పంతం నీకు? కావ్య గురించి అందరికంటే ఎక్కువ నీకే తెలుసు. ఈరోజు చూసావు కదా, ఈరోజు బోర్డ్ మీటింగ్లో కావ్య గురించి ఏం చెప్పారు? కావ్య నిజంగా లక్కరా నీకు భారీగా రావటం. లేదంటే ఈరోజు ఈ ఆఫీస్ పరిస్థితి ఏ రకంగా ఉండేదో నువ్వు చూసావు. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ఆణిముత్యంలాగా మనకు మార్కెట్లోకి వెళ్తే మన స్థానం మనకి మళ్ళా మొదటి స్థానంలోనే ఉంటామని నాకైతే అనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు అంతా పాజిటివ్గా మారింది. ఇంకా కూడా మారుతుందని నమ్మకం నాకుంది. నువ్వు కావ్య కలిస్తే చూడాలనుంది. అంతెందుకు, మీ అమ్మంటే నీకు చాలా ఇష్టం అంటావు. మాటలతో చెప్పడం కాదురా రాజ్. మీ అమ్మ కోరుకున్నట్టు మనవడినో మనవరాలనో ఇచ్చి మీ అమ్మ కన్నుల్లో సంతోషాన్ని చూడు. అప్పుడే నీకు అమ్మ మాధుర్యం ఏంటో అర్థమవుతుంది అని చెప్పి ఇక సుభాష్ అయితే రాజ్ని మొత్తానికైతే చాలా మంచి విషయాలన్నీ కూడా తలకి ఎక్కేలాగా చెప్తాడు. రాజ్ ఇక ఆలోచనలో పడతాడు. ఇక ఇక్కడికి వస్తే కళ్యాణ్ విషయంలో అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక తన పాటల విషయంలో చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అసిస్టెంట్గా జాయిన్ అవుదామని వెళ్ళిన కళ్యాణ్కి ఇక తిరిగి టప్పాగా, నువ్వు అసలు అసిస్టెంట్గా ఎలా పనికొస్తావు, నువ్వు ఆటో వేస్తావు అని చెప్పి చాలా చీప్గా మాట్లాడతాడు ఇక లిరిక్ రాసే లక్ష్మీనారాయణ. ఇక ఆ విషయం అంతా బాధపడుకుంటూ ఇంటికి చేరిన కళ్యాణ్ని అప్పు అయితే ఓదారుస్తుంది. పోనీలే,
కూచి వాడు కాకపోతే ఇంకొకరు అయినా ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం మనకేంటి అని చెప్పి అంటూ ఉండగానే ఇక ఇంతలోనే బంటి వస్తాడు. ఇక ఒక్కసారిగా అక్క ఒక్కసారి చూడు అని చెప్పి ఫోన్ చూపించగానే ఫోన్లో ఇక ఓన్గా తన పాటలు తనే రాస్తూ ఉన్న ఆయనకి కింద చాలా మంచి మంచి మెసేజ్లన్నీ వస్తూ ఉంటాయి. అది చూసి అక్క బావా నిజానికి మనకంటూ ఒక బిజినెస్ అంటూ ఏమీ లేకపోయినప్పుడు ఇలాగే ఫోన్లో మన వీడియోలన్నీ పెడుతూ చాలామంది చాలా రకాలుగా పాపులర్ అయ్యారు. మీరు కూడా చెయ్యొచ్చు కదా. ఇక నిజానికి అన్నయ్యలో చాలా పెద్ద మంచి రచయిత ఉన్నాడు. ఈ పాటల్ని యూట్యూబ్లో ఇక పెడుతూ ఉంటే మీరు చెప్పలేనంత పాపులర్ అవుతారు, అనుకోకుండా డబ్బులు కూడా వస్తాయి అని చెప్పి బంటి ఇక వేరొక వీడియోని చూసి అప్పు కళ్యాణ్కి చెప్పడంతో కళ్యాణ్ అప్పు ఇక ఫోన్లో తన కవిత్వాలని తన రచయితని తనకు సంబంధించినవి అన్నీ కూడా ఇక పెడుతూ ఉంటాడు. అవన్నీ కూడా అందరికీ నచ్చుతూ ఉంటాయి. అలాగే కొన్ని పాటలు కూడా లిరిక్స్కి కూడా సంబంధించిన కొంతమంది అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. కళ్యాణ్ రాసిన పాటలకి ప్రాణం పోసేలాగా పాడే మనుషులకి ఇక జత కలుస్తుంది. మొత్తానికైతే కళ్యాణ్ పేరు ఇక ఒక 10-15 రోజుల్లో మారు మోగుతూ ఉంటుంది. కళ్యాణ్ విషయం అందరికీ కూడా తెలిసిపోతుంది. ఇక ఇటు సోషల్ మీడియాలోనూ అటు ఫోనులు అటు టీవీల్లోనూ పేపర్ల్లోనూ ఫుల్గా పాపులర్ అయిపోతాడు కళ్యాణ్ చాలా గొప్ప రచయితగా చాలా గొప్ప కవిగా ఇక అందరికీ తెలిసిపోతాడు. ఇక ఇటు చూస్తే అనామిక చాలా ద్వేషం పెంచుకుంటూ ఉంటుంది. కళ్యాణ్ ఎట్టి పరిస్థితిలోనూ పై స్థానానికి రాకూడదు. ఎప్పుడైతే నన్ను వదిలేసి ఆ అప్పుని పెళ్లి చేసుకున్నాడో అప్పుడే కళ్యాణ్ పతనం మొదలైంది. కళ్యాణ్ని అంచెలంచెలుగా ఎదగనివ్వను, కిందకి దిగజారిపోవాలి. కళ్యాణ్ని ఏదో ఒకటి చేసి ఇక కవిగా అస్సలు కానివ్వకుండా చేయాలి అని చెప్పి ఇక బాగా ప్లాన్లు వేస్తూ ఉంటుంది. ఇటు చూస్తే కళ్యాణ్ విషయంలో మీడియా అందరూ కలిసి కళ్యాణ్కి ఇక సన్మానం చేయాలని పిలవడం జరుగుతుంది. ఆ సన్మానంలో ఇక ఏదో ఒకటి చేసి కళ్యాణ్ని అవమానపరచాలని డిసైడ్ అవుతుంది అనామిక. ఇక్కడికి వచ్చేస్తే రాజ్ విషయంలో కావ్య ఇక పగలు రాత్రి కష్టపడి డిజైన్స్ వేసి ఇక నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చేలాగా చేస్తుంది కావ్య మీద రాజుకు కూడా చాలా ప్రేమ ఏర్పడుతుంది. కానీ చెప్పే సందర్భం ఉండదు. ఇక మొత్తానికైతే ఒకవైపు కళ్యాణ్కి సన్మానం, అదే రోజు రాజ్ కంపెనీకి అవార్డు, రెండు కూడా ఒకే చోట జరుగుతూ ఉండగా ఇక దుగ్గిరాల కుటుంబం అంతా కూడా ఇక అక్కడికి రావటం జరుగుతుంది. ఒకవైపు కళ్యాణ్ని ఒకవైపు రాజ్ని చాలా గొప్పగా కళ్యాణ్ కవిత్వాల్ని పొగుడుతూ ఉంటారు స్టేజ్ మీద. ఇక కవిత్వాల గురించి పాటల గురించి కళ్యాణ్కి చాలా పెద్ద ఫ్యాన్సే ఏర్పడతారు. ఇటు ఏ రోజైతే ఎక్స్పోలో రాజ్కి అవార్డు రాకుండా అనామిక వాళ్ళకి వచ్చిందో అప్పటి నుంచి రాజ్కి అసలు అంతమందిలో వెళ్ళాలంటేనే ఒక రకంగా గిల్టీగా మారిపోతుంది రాజ్. కానీ ఆ రోజు మాత్రం చాలా గౌరవంగా ఇక ముద్రా ఏజెన్సీ వాళ్ళు ప్రత్యేకంగా రాజ్కి కావ్యకి సన్మానం ఏర్పాటు చేస్తారు. వాళ్ళ డిజైన్స్ వల్ల చాలా లాభాలు వచ్చాయని, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మన వైపు నుంచి ఏదో ఒక బహుమతి ఇవ్వాలని కోరి మరి కావ్య రాజ్కి స్టేజ్ మీద అందరి ముందు చాలా గౌరవంగా సన్మానం చేస్తారు. ఈ విధంగా రాజ్ని ఇటు కళ్యాణ్ని కనకం ఇద్దరు కూతుళ్ళు అప్పు అలాగే కావ్య ఇద్దరు వెనక ఉండి అంత వాళ్ళని చేశారని టీవీల్లో మారుమోగుతూ ఉంటుంది. టీవీల్లోనూ ప్రెస్సుల్లోనూ కనకం పిల్లల్ని ఇక ఒక మిడిల్ క్లాస్కి అయినా కూడా చాలా గొప్పగా పెంచిందని, ఆ పెంపకంలోనే ఉందని కనకాన్ని చాలా గొప్పగా మెచ్చుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా జరుగుతూ ఉంటే ఒకవైపు ధాన్యలక్ష్మి లోపల తన కొడుకు గొప్పవాడయ్యాడన్న సంగతి తన మనసుకి చాలా సంతోషం కలిగి వెళ్ళాలన్నా మనసు ఎక్కడో ఆగిపోతూ ఉంటుంది. ఇక ప్రకాశం అయితే, చూడు ధాన్యం, నువ్వు చాలా నిజంగా ఒక కన్న తల్లిలాగా ఆలోచిస్తున్నావా, లేదంటే ఇంకా ఒక శత్రువులాగే ఉన్నావా? నీ కన్న కొడుకుకి ఇంత చక్కగా సన్మానం జరుగుతుంటే కనీసం చూడడానికి కూడా రావన్నమాట.
చూసావు కదా టీవీల్లో ఎంత గొప్పగా చెప్తున్నారు. అప్పు వాడి వెనకాల ఉండటం వల్లే ఇదంతా సాధ్యమైంది. నిజానికి ఆ అనామిక చూసావు కదా, వెంటనే కళ్యాణ్కి డైవర్స్ ఇచ్చిన వెంటనే వేరొకరితో ఇక మన కంపెనీ మీదకి దండయాత్రకు వచ్చింది. కళ్యాణ్ మనస్ఫూర్తిగా అప్పుని ప్రేమించాడు. అందుకే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది కాబట్టే ఈరోజు కళ్యాణ్ అనుకున్నది సాధించాడు అని చెప్పి దానిలక్ష్మికి కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక ప్రకాశం. ఇక దానిలక్ష్మి కూడా మనసులో నుంచి ఇక ప్రేమని బయట పెడుతుంది. నా కొడుకు నిజంగా ఇంత చక్కగా ఇంత గొప్పవాడు అవుతాడని ఊహించలేదు. వాడి కలలు నెరవేరాయి. వాడి కలలు నెరవేరేటప్పుడు కనీసం అందరి ముందు వాడిని కళ్ళారా చూసుకోకుండా ఇంట్లో ఉంటే నేను ఒక కన్న తల్లినే కాదు అని చెప్పి నేను కూడా వస్తానండి అని చెప్పి ఇక తను కూడా వెళ్తుంది. ఇక రుద్రాణి అనామిక ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటారు. రుద్రాణి వెంటనే, ఏంటి అనామిక నువ్వు బాధపడుతున్నట్టున్నావు, నీకు సంబంధించిన నీ మాజీ భర్త ఇక చక్కగా అవార్డు తీసుకుంటున్నాడు, అందరూ గ్రేట్ అంటే గ్రేట్ అని పొగడ్తలు మొదలుపెట్టారు, ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు అనగానే, సరే నాదలా పక్కన పెట్టండి, మీరు ఎప్పటి నుంచో ఇంటికి రాకూడదు అనుకున్న కావ్యకి అలాగే రాజ్కి సన్మానం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒక్కటైపోతారు. వాళ్ళిద్దరూ మళ్ళీ ఇంటికే వస్తారు. అప్పుడు నీ కొడుకు పరిస్థితి ఏంటో ఆలోచించారా ఆంటీ అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అనామిక. ఇక మొత్తానికి మన ఇద్దరం ఫెయిల్యూర్ అయ్యాం. మన ఇద్దరం మళ్ళా గెలవాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి. నాకైతే ఏదైనా చేసి ఆ కావ్యని రాజుని శాశ్వతంగా దూరం చేయాలనుంది అనగానే, నాకైతే ఆ కళ్యాణ్కి ఆ సత్కారాలు అవన్నీ కూడా పక్కన పడేసి వాడు ఎప్పుడు రోడ్డు మీదే ఉండాలి ఆ అప్పుతో, అలా అనిపిస్తుంది అంటే అని చెప్పి ఇద్దరు కూడా మనసులో ఉండి భావాల్ని ఇక నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే రాహుల్ వస్తాడు. మమ్మీ నువ్వు అలాగే అనామిక ఇద్దరు కోరుకున్నట్టుగానే జరగబోతుంది అనగానే, ఏం జరగబోతుందిరా, ఏమవబోతుంది అనగానే, మనం ఎప్పటి నుంచో అనుకున్న విధంగానే కాకుండా వేరే రకంగా జరగబోతుంది. కావ్య కోరి ఆఫీస్లో చేరి అనవసరంగా తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఉన్న చోట ఉండకుండా ఇక మేనేజర్ జోలికి వచ్చింది. వాడు సెక్యూరిటీ గార్డ్ లాగా ఉండమని వాడికి శిక్ష విధించిందంట. వాడు చాలా బాధగా ఇక వాడి బాధలోంచి ఒక రకమైన సైకో పుట్టుకొచ్చాడు. వాడు కావ్యని ప్రాణాలతో ఉంచనని శపథం చేస్తున్నాడు. అది ఇప్పుడే జరుగుతుంది. ఎంతసేపు పట్టుద్ది, ఇంకొక ½ అవర్లో కావ్యని చంపేయడం గ్యారెంటీ అనగానే, ఒరే ఎలా జరుగుతుందిరా, కావ్య రాజ్ ఇద్దరు స్టేజ్ మీద ఉన్నారు కదా అనగానే, అవును ఉన్నారు, కానీ మరి కొద్దిసేపట్లో కావ్య మాత్రమే కారులోంచి బయటపడుతుంది. అప్పుడు రాజ్ అక్కడే ఉంటాడు. ఎందుకంటే కావ్యకి మళ్ళా ఫేక్ కాల్ వెళ్ళిపోతుంది. ఆ ఫేక్ కాల్లో ఈసారి వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి అనగానే, వాహ్ వాహ్ చాలా గొప్ప ఐడియారా, కానీ నిజంగా కావ్య నమ్ముతుందంటావా అనగానే, నమ్ముతుంది మమ్మీ, ఎంతైనా తల్లిదండ్రుల విషయంలో ఎవరైనా అబద్ధం చెప్తారా అని కనీసం వెళ్తే మాకేమైంది, ఒక ½ అవరే కదా అని చెప్పి కేటాయించి మరీ వస్తుంది. అంతే, కారుకి యాక్సిడెంట్ చేపిస్తాను. దెబ్బకి కావ్య పైలోకాలకి వెళ్ళిపోతుంది. రాజ్ పిచ్చివాడైపోతాడు. ఇక కళ్ళ ముందే కావ్య రాజ్ జీవితాలు అలా అయ్యేసరికి ఎవరైనా ఒక భావనగా కవిత్వాలు కానీ ఏమన్నా రాస్తారా, ఏమీ రాయలేడు. ఇక కళ్యాణ్ కూడా పిచ్చివాడైపోయి ఇక ఎప్పటికీ కూడా కవిత్వం రాయలేడు. ఇది మమ్మీ జరగబోయేది అనగానే, చాలా బాగుంది ఐడియా, ఈ ఐడియాని కరెక్ట్గా పాటిస్తే నిజంగా మనం అనుకున్నట్టు మనమే ఆఫీస్లో ఉండొచ్చు అని చెప్పి ఇక మొత్తానికైతే ఆ మేనేజర్కి చాలా వరకు సహాయం చేస్తాడు రాహుల్. ఇక రాహుల్ చెప్పినట్టుగానే ఆ మేనేజర్ అయితే ఫేక్ కాల్ చేస్తాడు కావ్యకి. స్టేజ్ మీద కావ్యకి రాజ్కి అందరూ కూడా సన్మానం చేస్తూ ఇక చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటే కావ్యకి ఒక్కసారిగా ఫోన్ వస్తుంది. ఇక రాను ఫోన్ వస్తూ ఉండడం వల్ల, ఒక్క నిమిషం అండి అని చెప్పి బయటకు వస్తుంది. బయటకు రాగానే, ఇక మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయింది, పలానా ప్లేస్లో ఉన్నారు అని చెప్పి ఫోన్ కట్ అవుతుంది.
ఇక కావ్య ఒక్కసారిగా గొంతుని గుర్తుపడుతుంది. అంతకు ముందు కూడా ఇలాగే ఫోన్ వచ్చింది. అపర్ణ అత్తయ్యని ఇక అనవసరంగా వదిలి వెళ్ళాను. ఇప్పుడు కూడా నాకు కావాలని కరెక్ట్గా ఫోన్ వచ్చింది. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక కనకానికి అలాగే కృష్ణమూర్తి గారికి ఫోన్ చేస్తుంది. వాళ్ళిద్దరూ కూడా సరాసరి సన్మానం చేసే చోటకే వస్తారు. ఏంటమ్మా మేము ఇక్కడే ఉన్నాం వస్తున్నాము అనగానే, నాన్న మీకేమీ అవ్వలేదు కదా అనగానే, నాకేమీ అవ్వలేదమ్మా ఎందుకని అనగానే, మీకు ఏదో జరిగిందని ఫోన్ వచ్చింది, నాకు ఎందుకో అనుమానం వచ్చి మీకు ఫోన్ చేశాను అనగానే, ఏదో జరుగుతుంది, ఇదేదో వాడి వాయిస్ లాగే ఉంది అని చెప్పి ఇక మొత్తానికైతే కావ్య ఇక ఖచ్చితంగా వాడి పనే అని చెప్పి డిసైడ్ చేసుకుంటుంది. కావ్య అక్కడి నుంచి బయటకు రాదు. రాజ్ కావ్యకి ఇక చక్కగా అందరూ చేత అవార్డు అయితే ఇక ముద్రా ఏజెన్సీ వాళ్ళైతే ఇస్తారు. ఇక కావ్య అవార్డు తీసుకొని నడుచుకుంటూ కిందికి రాగానే కళావతి అని చెప్పి అందరి ముందు ఇక కావ్యకి దగ్గరకు తీసుకొని కావ్య గురించి అందరికీ తెలిసేలాగా చెప్తాడు. నా భార్య వల్లే ఈరోజు ఈ కంపెనీ స్థానంలో ఉంది. నా భార్య చాలా మంచిది. నేను నా భార్యని కొన్ని విషయాల్లో అపార్థం చేసుకున్నాను. కానీ నిజానికి నా భార్య లేకపోతే నేను లేను. ఈరోజు ఈ కంపెనీ ఇంత ఇదిగా అవార్డు గెలుచుకుంది అంటే నా భార్య మూలంగానే అని చెప్పి అందరి ముందు కావ్యకి శిరస్సు వంచి ప్రపోజ్ చేస్తాడు. ఐ లవ్ యూ అని చెప్పి. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఆయన ఎప్పుడు కూడా అంత ప్రేమగా చేసిన ఇంతమంది మధ్య ఈ రకంగా ప్రపోజ్ చేయడం కావ్యకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఏమండి అనగానే, ఏంటి నువ్వు పాస్వర్డ్లో పెట్టుకోవడమేనా? ఆ పాస్వర్డ్లో విషయం బయటకు చెప్పవు కదా, అందుకే నేను చెప్తున్నాను. జరిగినవన్నీ మర్చిపోదాం. ఇక నుంచి నువ్వు నేను ఒక్కటి, నువ్వు వేరు కాదు నేను వేరు కాదు అనగానే ఇక కావ్య కూడా ఎమోషనల్ అయిపోయి రాజ్ని హక్ చేసుకుంటుంది. మొత్తానికైతే రాజ్ కావ్య ఒక్కటైపోతారు. ఇక్కడ చూస్తే అనామిక రుద్రాని ఇక మేనేజర్తో వేసిన ప్లాను బెడిసి కొడుతుంది. ఇక కావ్య ఆ నెంబర్ నుంచి వచ్చింది ఆ మేనేజర్ వాయిసేనని గుర్తుపెట్టి ఇక ఆ ఫోన్ నెంబర్ నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు ఏంటి అని డీటెయిల్స్ తీసుకుంటుంది. ఆ నెక్స్ట్ డేనే రాజ్ కావ్య ఆ అడ్రస్కి వెళ్ళగానే ఆ మేనేజర్ అయితే అక్కడ ఉండడం జరుగుతుంది. ఆ మేనేజర్ వెనక నుంచి ఏం చేస్తున్నాడా అసలు ఏంటా అని అబ్జర్వేషన్ చేస్తారు. ఇక అప్పుడు తెలుసుకుంటాడు రాజ్ అసలైన విషయాన్ని. అపర్ణ వెనకాల కోతులు తవ్వి కావ్యని రాజ్ని విడగొట్టి ఆ రోజు అపర్ణ ప్రాణాలని పోయేలాగా చేసిన రాహుల్ రుద్రాని ప్లాన్స్ ఇవన్నీ కూడా ఇక చర్చిస్తూ ఉంటాడు. నేను ఆ రోజు మీతో చేతులు కలిపి మీరు చెప్పిందంతా చేశాను. ఈరోజు నాకు సహాయం చేయరా? నేను అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అంటే నాకు కొంత డబ్బు కావాలి. ఈరోజు నా అకౌంట్లో వేయండి. కావ్యని రాజ్ని లేపేస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న రాజ్ అయితే ఒక్కసారిగా డోర్ని తన్ని లోపలికి వెళ్ళి ఇక మేనేజర్ని చితకబాత్తాడు. అసలు నువ్వెవడోరా నన్ను నా భార్యని విడదీసేది? నువ్వు చేసిన పనికి నువ్వు శిక్ష అనుభవించాలి. నీతో చేయించిన వాళ్ళకి పూర్తిగా శిక్ష పడేలా చేస్తాను. పద అని చెప్పి ఇక మేనేజర్ని ఇక కారులో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి బయలుదేరుతాడు రాజ్ అయితే. ఇక రాబోయే ఎపిసోడ్స్ అయితే ఈ విధంగానే జరగబోతుంది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్